చిలకలూరుపేటలో కాసేపట్లో ఎన్డీఏ బహిరంగ సభ జరగనుంది. ప్రజాగళం సభ ప్రాంగణానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు, ప్రధాని మోదీ సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. మరోవైపు సభకు 3 పార్టీల కార్యకర్తలతో పాటు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. చిలకలూరుపేటలో కాసేపట్లో ఎన్డీఏ బహిరంగ సభ జరగనుంది. ప్రజాగళం సభ ప్రాంగణానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు, ప్రధాని మోదీ సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. మరోవైపు సభకు 3 పార్టీల కార్యకర్తలతో పాటు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. చిలకలూరుపేటలో కాసేపట్లో ఎన్డీఏ బహిరంగ సభ జరగనుంది. ప్రజాగళం సభ ప్రాంగణానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. చిలకలూరుపేట బొప్పూడి వద్ద ప్రజాగళం కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు తరలి రావడం చూస్తున్నాం. లక్షలాదిగా ఇక్కడ జెండాలతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి వచ్చారు. మరి కొంతసేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి తరలి రాబోతున్నారు. ఇక్కడ సభకు మాత్రం లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. దీనికి మాత్రం కావాల్సిన ఏర్పాట్లు కూడా పార్టీ వర్గాలు చేయడం జరిగింది. ఇక్కడ అధికార ప్రతినిధి టీడీపీ పట్టాభిరామ్ ఉన్నారు. అసలు చెప్పండి సార్, ఎలా ఉంది అసలు ఈ సభ, ఎలా ఉంది ఈ రాష్ట్రంకి, ఎలా మీరు ప్రజలకు సందేశం ఇవ్వాలి? రేపు మే 13 జరిగేటువంటి ఎన్నికలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికి అనుకూలంగా జరగబోతున్నాయి. జగన్ అయితే సింగిల్ గా వస్తాం, మీరు పొత్తులతో వస్తున్నారు, అసలు ఏమంటారు మీరు దీని మీద, ఈ డైలాగ్ మీద? ఈ రోజున మా పొత్తు 5 కోట్ల ప్రజలు కోరుకున్నారు. అందరూ ఏకమై ఈ నియంత్రణ దానికి అనుకున్నగానే పొత్తు రాష్ట్రంలో కట్టిన మాఫియా, అది మద్యం మాఫియా కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, ఎర్రచందనం మాఫియా, ఇటువంటి మాఫియాలందరితో పొత్తు పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎన్నికల్లో పోరాటం చేస్తా ఉన్నారు. మాఫియా నాయకులు ఎంత టికెట్ వస్తా ఉన్నారు. మేము ప్రజలతో పొత్తు పెట్టుకున్నాం, ఆయన మాఫియాలతో పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ జగన్ మాఫియాలకి ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, ప్రజల
పక్షాన మేము నిలబడ్డాం, మాఫియాల పక్షాన జగన్ రెడ్డి నిలబడ్డాం. అంటే ఎన్డీఏ కూటమి బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని చర్చలు ఇవాళ ఎందుకు ఈ మూడు పార్టీలు కలిసి నేను ముందే చెప్పాను, రాష్ట్రానికి కాబట్టి థ్యాంక్ యూ అనిల్.